పాలపిట్ట చీరలు మా మహిళలు కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి అంటారు. ఈ చీరలను చూసి మొగోళ్ళు కూడా చీరలు కట్టుకోవాలని అనుకుంటారట. ఇది ఎవడన్నా మాట్లాడే మాటేనా? అసలు సోయున్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? అంత ముద్దుగా ఉంటే ఒక చీర కట్టుకొని రేవంత్ రెడ్డి రావచ్చు కదా. చీరలు గాజులు వేసుకోమని మంత్రులకు సలహా ఇస్తాడు. అసలు ఒక సోయున్నోడు ఎవడన్నా ఈ మాటలు మాట్లాడతాడా? వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. మమ్మల్ని మా ముఖ్యమంత్రి చీరలు కట్టుకోమంటుడు, గాజులు వేసుకోమంటుండని. కొద్దిగా అన్నా మనం మంత్రులము, ఈ క్యాబినెట్లో ఉన్నాము, మన కుటుంబాలు ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు. మనని మన సహచర క్యాబినెట్ మంత్రి చీరలు కట్టుకోమంటుంటే సిగ్గుపడాలి. ఈ క్యాబినెట్ గాజులు వేసుకోమంటుందంటే సిగ్గు. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలంటే ప్రజలు చెప్పాలి. మీరు మంత్రులుగా అనర్హులు, మీరు మంత్రులుగా మీరు ఇచ్చిన మాటల మీద నిలబడట్లేదు, మీరు మగాళ్ళు కాదు, చీరలు కట్టుకోండి అని ప్రజలు చెప్పాల్సిన పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి చెప్తున్నాడు మీరు చీరలు కట్టుకోండి, గాజులు వేసుకోండి అంటే వాళ్ళు ముసి నవ్వులు నవ్వుతున్నారు. ఈరోజు ఎవరిని సరే నీ మంత్రులను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, మీ కర్మ, మీ బొందలలో మీరు దూకూరి, ఎవరికి సంబంధం లేదు. జనాలను నీ సభకు మా జీవితం గురించి ఏం చెప్తాడు, మా జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తాడు, మాకు మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎలాంటి హామీ ఇస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్న జనాలకు కూడా నువ్వు చీరలు కట్టుకోండి అని మొగోళ్ళకు పిలుపునిస్తున్నావంటే అసలు చీరలు ఎవడు కట్టుకుంటాడు, ఎందుకు కట్టుకుంటాడు అన్న సోయన్న ఉన్నదా? నాకు తెలిసి సమాజంలో ఇద్దరే చీరలు కట్టుకుంటారు, ఒకరు మహిళలు, ఓ అటు కానోళ్ళు. ఇట్లాంటి కనీసం ఈ సోయి కూడా లేని ఈ ముఖ్యమంత్రి వీణావాణిలను విమర్శిస్తాడు. వాళ్ళు బాధపడే రకంగా వాళ్ళ అవిభక్త కవలల బంధాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు. సభలకు వచ్చిన జనాలను, సభలకు వచ్చిన పురుషులను, మేలు ఓటర్లను మీరు చీరలు కట్టుకోండి, మా పాలపిట్ట చీరలు కట్టుకొని మీ పిల్లల దగ్గర పడి ఉండండి అని వాళ్ళను నువ్వు ఘోరమైన అవమానం. ఇది వాస్తవానికి అర్థం కావట్లేదు, దాని గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. కానీ మన ఇంట్లో నువ్వు రేపు చీర కట్టుకో అని మన ఇంట్లో ఉన్న ఒక ఎవరికైనా చెప్తే, మన సోదరుడికో కానీ మన బంధువుకో కానీ చెప్తే చెప్పు తీసుకొని పల్ల కొడతారు, ఏం మాట్లాడుతున్నావురా అని. కానీ ఈరోజు ముఖ్యమంత్రి సభకు వచ్చిన ఓటర్లను పట్టుకొని, పురుషులను పట్టుకొని మీరు చీరలు కట్టుకోండి, అంత అందంగా ఉన్న చీరలు అని అంటుంటే మరి వాళ్ళు ఏం చేయాలి? ఆ చీరను ఈయన గట్టించాలనా, లేకపోతే ఆ చీరలు తీసుకొచ్చి ఇలా ముఖాన కొట్టాలనా, లేకపోతే ఇంట్లో మనల్ని ఎవరన్నా నువ్వు చీర కట్టుకోరంటే మనం ఏం చేస్తామో అది నన్ను పట్టుకొని చేయాలనా? జనాలు ఆలోచించాలి. జనాలు ఆలోచించక, జనాలు చర్చించగా, జనాలు తిరగబడకపోతే ఇలాంటి నాయకులు మేము చేస్తుంది అద్భుతమా అనుకుంటారు. సో మేధావుల ఏంది, రాక్షసుల అరాచకం కంటే మేధావుల మౌనం ఈ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వెనకటికి ఎప్పుడో చెప్పారు. రాక్షసుల అరాచకం ఉంటే వాడు ఎక్కడి నుంచి అరాచకం చేస్తుండో వాని దగ్గర నుంచి కాపాడుకునేటందుకు వెంటనే కొన్ని చర్యలు చేపట్టచ్చు, ప్రివెంటివ్ మార్గాలు ఉంటాయి. కానీ మేధావుల మౌనం ఉంటుంది కదా, ఆ మౌనాన్ని అది అత్యంత ప్రమాదకరం. ఈరోజు మంత్రులు మౌనంగానే ఉన్నారు, ఈ మేధావులు మౌనంగా ఉన్నారు, చివరికి ఓట్లేసే జనాలు కూడా ఇట్లనే చచ్చబడిపోతున్నారు. అది ఏం కర్మనో ఏం దౌర్భాగ్యమో అర్థమవుతలేదు ఈ ప్రజాస్వామ్యానికి. మొగోళ్ళను మీరు చీర కట్టుకోమంటే వాళ్లకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంకా మేధావులు అంటే మన దగ్గర ఉన్న ఒక మేధావు ఉన్నాడు, కోదండరాం. ఈయన గురించి మాట్లాడడానికి ఆయనకి ఇప్పుడు గజ్జున వణుకుతున్నాడు. 24 గంటలు కేసీఆర్ జపం చేసిన ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఇది పద్ధతి కాదని మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఇట్లాంటి వీళ్ళందరూ మేధావులు, సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు. సో ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న జుగుప్సాకరమైన రాజకీయము, జుగుప్సాకరమైన ప్రసంగాలు, ముఖ్యమంత్రి చేస్తున్న అనైతిక కార్యక్రమాలు. బొక్కలో వేయించండి ఎవరిని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ని బొక్కలో వేయించండి. అధికారం నీకు ఇచ్చారు కదా, ఏం చేస్తున్నారు? బొక్కలు లెక్క పెడుతున్నారా తిన్నయన్నీ?
రోజు పొద్దుగాలు లేచి తిన్న బొక్కలు లెక్క పెడుతున్నారా? వేయించడానికి మీకు అనేక విచారణలు వేశారు. అనేక విచారణలు వేసిన తర్వాత వాళ్ళకు సంఖ్యలు ఎందుకు వేయలేకపోతున్నారు? నీకున్న ద్వేషానికి, నీకున్న విద్వేషానికి ఈ దేశంలో రాజ్యాంగం లేకపోతే వాళ్ళు నిజంగానే చేయించేవాళ్ళు. వాళ్ళు ఒక్కనే కాదు, చాలామందిని చేసేవాళ్ళు. జర్నలిస్టులని చెంపలు వలగొట్టాలని ఉంటుంది అని అంటాడు. జర్నలిస్టులకు ఉండదా నీ లాగులు వలగొట్టాలని? ఏం మాట్లాడాలి? జర్నలిస్టులను చెంపలు వలగొట్టాలని ఉంటుంది, వీణావాణులను మాట్లాడడం ఉంటుంది. మొగోళ్ళను పట్టుకొని మీరు చీరలు కట్టుకోమని అంటాడు, మంత్రులను పట్టుకొని మిమ్మల్ని గాజులు వేసుకోమని అంటాడు. ఏం మాటలు? ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలా? సరే, ఒకరోజు పొరపాటు జరిగింది ఒకరి విషయంలో అంటే అది రోజుకు అదే పద్ధతి. వాళ్లకు వ్యతిరేకంగా నోరు తెరిచే ధైర్యం కిషన్ రెడ్డికి ఉందా? బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఇదే. వారి కేసులో సిబిఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు? పోయి ఆడ ధర్నా చేయి దమ్ముంటే. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయి. నీ ఓటుకు నీటి కోసలో ఏమైంది? నువ్వేమన్నా నిర్దోషం అని తేలిందా? మరి నిన్ను కూడా బొక్కలు వేయాలి కదా. నువ్వు బ్లాక్మెయిల్ చేసిన కేసులలో నీ మీద ఆరోపణలు ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కదా, మరి విచారణ చేసి నిన్ను బొక్కలో వేయాలి కదా. ఈరోజు బొక్కలు వేయాలంటే ఈ రాష్ట్రంలో ఈ రాజకీయంలో ఎంతమంది బయట ఉంటారు? ఎంతమంది మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయగలరు? నువ్వు సీట్లు ఇస్తున్న రాజకీయ నాయకులు ఎంతమంది శుద్ధపూసలు ఉన్నారు? వీళ్ళందరినీ బొక్కలో వేస్తే మీరు ఉంటారా? సో ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయము. ఒక రకంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి దౌర్భాగ్యమైన ఫేజ్ నాకు తెలిసి.